నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు దీపాస్ వరల్డ్. మీరు బాగున్నారండి అందరూ? నేను బాగున్నాను. ఇవాళ శుక్రవారం కదా, తులసమ్మకు పూజ చేస్తున్నాను. పూజ చేసి ఇంట్లో పూజ చేస్తాను అమ్మవారికి. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని ఈ వీడియో మొదలెట్టానండి. ఏంటంటే, పువ్వులు ప్రకృతి ఇచ్చే అద్భుతమైనవి ఏంటి అంటే పువ్వులు కదా. ఆ పువ్వుల్ని మనం ప్రధానంగా పూజకు, అలంకరణకి వాడుకుంటుంటాం. అలంకారానికి అయితే వాడుకోవచ్చు, కానీ పూజకు పూలు వాడేటప్పుడు చాలా పవిత్రంగా మనం వాటిని సేకరించాలి. అంటే పవిత్రంగా సేకరించాలంటే ఇక్కడ వేరే అర్థం కాదు. మనం పూజకు వాడాలి అంటే, ఆ పూజా ఫలం మనకు దక్కాలి అంటే ఆ పువ్వుల్ని మనం పెంచిన చెట్లల్లో కోసుకోవడం తప్పులేదు. అలాగే మన దగ్గర మొక్కలు మనం నాటుకోలేదు, మన దగ్గర లేవు అనుకున్నప్పుడు డబ్బులు పెట్టి మనం కొనుక్కొని పూజ చేస్తుంటాం కదా. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే, ఎక్కడైనా దారిలో కనిపించినా కానీ, లేదా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ, వాకింగ్ కానీ ఎక్కడైనా కనిపిస్తే ఆ పూలన్నీ కోసుకొచ్చుకుంటుంటారు. ఇప్పుడు మొక్కలు ఎవరు ఇంట్లో లోపల దాచుకొని నాటుకోలేరు కదా, ఇంటి ముందే మొక్కలు వేసుకుంటారు. ఒక మొక్కను నాటి పువ్వులు పూస్తే సర్వాధికారాలు ఆ మొక్క నాటిన వారికే కదా ఉంటుంది, ఆ యజమానికే ఉంటుంది కదా. దాన్ని మనం వాళ్ళని అడగకుండా ఆ పువ్వులు కోసుకునేసి మనం తీసుకొచ్చి పవిత్రంగా మన పూజ చేసుకుంటే ఆ ఫలితం మనకు దక్కుతుందంటారా? ఒకసారి ఆలోచించండి. నా వరకు నేనైతే ఖచ్చితంగా ఒక్క పువ్వును కూడా అడగకుండా కోసుకోను. చాలా బాధగా ఉంటుంది నాకు. ఎందుకంటే వాళ్ళకి ఎంత ప్రేమ అండి. ఒక మొక్క నాటి దానికి ఆకులు వేసి ఆ చిన్న చిన్నగా పెరుగుతుంటే ఆ మొక్క నాటిన వారికి ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. నేను ఇలా చెప్పడం వల్ల మీరు నన్ను తప్పుగా భావించద్దు. చాలా వరకు కొనుక్కొనే పువ్వులను పూజ చేస్తుంటారు. కానీ చాలామంది అలా కాకుండా ఎక్కడైనా దొరికితే తీసేసుకుంటుంటారు. అది తప్పు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.